రీసెంట్గా ఆర్సీబీ ఐపీఎల్ గెలిచింది. దానికి మన క్రికెట్ ఫ్యాన్స్ సెలబ్రేషన్ చూసిన తర్వాత నాకు ఒక విషయం అర్థమైంది. మన ఇండియన్ గవర్నమెంట్ ఒక రోమన్ కల్చర్ని బాగా ఫాలో అవుతుంది. రోమన్ కల్చర్లో కూడా కొలోసియం అని చెప్పి క్రికెట్ గ్రౌండ్ లాంటి ఒక గ్రౌండ్ క్రియేట్ చేసి అక్కడ కాంబాట్స్, యానిమల్ హంట్స్, వాళ్ళ సిటిజన్స్ని ఎంటర్టైన్ చేయడానికి ఒక ప్లేస్ క్రియేట్ చేసుకున్నారు. అలానే మనకు కూడా అనిపిస్తుంది మన ఇండియన్ గవర్నమెంట్ ఎంటర్టైన్మెంట్ ని ఎంకరేజ్ చేసినంత ఈక్వల్ గా ఎడ్యుకేషన్ ఎంకరేజ్ చేయరు. दिक्कत होता है जो भवन नहीं है तुम पेड़ के नीचे पड़ सकते बहुत दिक्कत होता है। क्या कहना चाहोगे सरकार से? बिल्डिंग बना दे, तकलीफ होता है बहुत। पढ़ने में बारिश होता है तो इधर उधर भागना पड़ता है, धूप भी लगता है तो भागना पड़ता है इधर उधर। तो बारिश होती है तो क्या करती हो? घर चली जाती है? हाँ। छूटता है तो आती है। छुटता है तो आ जाते फिर पढ़ते हैं। ये सब भीग भी जाता है ना तो कहीं कहीं पे बैठते। बिल्डिंग बना दे, स्कूल बना दे। ఎందుకంటే ఎడ్యుకేషన్ ఎంకరేజ్ చేస్తే మనం క్వశ్చన్ చేస్తాం గవర్నమెంట్స్ ని, అండ్ వాళ్ళ పాలసీస్ ని క్వశ్చన్ చేస్తాము, వాళ్ళ మిస్టేక్స్ ని పాయింట్అవుట్ చేస్తాము. అది వాళ్ళకి నచ్చదు. అందుకే మనం ఎడ్యుకేట్ చేయడం కన్నా కూడా ఎంటర్టైన్ చేయడంలోనే గవర్నమెంట్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఏప్రిల్ నుంచి ఎథనాల్ 20% బ్లెండ్ చేస్తున్నారు. దీనివల్ల మన వెహికల్స్ షెడ్కి వెళ్ళిపోతాయని తెలుసు, అయినా కానీ మనం క్వశ్చన్ చేయలేము. బట్ ఒక ఐపీఎల్ టీం కనుక కప్ గెలిస్తే మనం బయటకు వచ్చి ఇంత వైల్డ్గా సెలబ్రేట్ చేయగలము. బట్ ఒక గవర్నమెంట్ తీసుకునే డెసిషన్ ఎంతో రాంగ్గా ఉన్నా దాన్ని మనం బయటకు వచ్చి ఇంత వైల్డ్గా మనం కనీసం ప్రొటెస్ట్ కూడా చేయలేము. సో దీన్ని బట్టి మనం అర్థమవుతుంది మన ఎడ్యుకేషన్కి, మన సివిక్ సెన్స్కి, మన ఫ్యానిజం యొక్క బానిసత్వం ఎలా ఉందనేది ఇక్కడ అర్థమవుతుంది. మనం ఇలానే ఉన్నామంటే ఇథనాల్ 20%ని ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు. నెక్స్ట్ 40, 60 and 100% కూడా ఇంట్రడ్యూస్ చేయాలని ప్లానింగ్లో ఉన్నారు. ఎందుకంటే నితిన్ గడ్కరీ వాళ్ళ కొడుకుని లక్షాధికారి చేయాలని చెప్పి ఫిక్స్ అయి కూర్చున్నాడు. అండ్ మనల్ని మాత్రం ముంచాలని చెప్పి కూడా ఫిక్స్ అయి కూర్చున్నారు వాళ్ళు. సో ఇలాంటి వాటి మనం క్వశ్చన్ చేయలేము. సెలబ్రేషన్స్కి మాత్రం మనం ఇంత వైల్డ్గా చేయగలము. సెలబ్రేషన్ చేయడం రాంగ్ అనట్లేదు, బట్ ఈ కైండ్ ఆఫ్ సెలబ్రేషన్స్ ఇంత ఎనర్జీతో సెలబ్రేషన్స్ చేయగలిగిన మనము గవర్నమెంట్ మాత్రం క్వశ్చన్ చేయలేము. సో నాకు మన ఇండియన్ గవర్నమెంట్ని చూస్తుంటే రోమన్ యొక్క కల్చరే గుర్తొస్తుంది. మన సిటిజన్స్ని డైవర్ట్ చేయాలి, ఫ్రీ బీస్ ఇచ్చేసేయాలి, వాళ్ళని సోమరిపోతం చేయాలి, ఇందులోనే ఉంచేయాలి, వాళ్ళని ఓట్స్ మనం యూజ్ చేసుకోవాలి. ఐ హోప్ ఇంత ఎనర్జీ ఉన్న ఈ జనరేషన్ ఫ్యూచర్ జనరేషన్ కోసం కాంట్రిబ్యూషన్ ఎంతో కొంత చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. దిస్ ఇస్ సిఏ ప్రదీప్ కుమార్ సైనింగ్ ఆఫ్.